హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియో నచ్చితే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన లైలా సినిమా రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే భయ్య. నిజానికి లైలా సినిమా బాయ్కట్ అని చెప్పేసి నిన్నటి నుంచి కూడా ట్రోల్ చేస్తున్నారు భయ్య చాలామంది. అయితే ఇదంతా ఎక్కడ రచ్చ మొదలైంది అంటే మన పృథ్వీరాజు గారి వల్ల రచ్చ అంతా మొదలైంది అని చెప్పచ్చు. అలాగే దానికి తగ్గట్లుగా మన విశ్వక్సేన్ అన్న గమ్మున ఉండకుండా బేల్ చూపించడము అది చాలా పెద్ద రచ్చ అయింది. అయితే ఇక్కడ నాకు తెలిసినంత వరకు విశ్వక్సేన్ అన్న సినిమా అంటే లైలా సినిమా చాలా వరకు బాగాలేదు, నాకు కూడా అంత నచ్చలేదు. కాకపోతే ఎందుకు ఇంతగా ట్రోల్ చేస్తున్నారు అంటే మాత్రం నాకైతే చాలా బాధ అనిపించింది. ఒక రేంజ్ ఆఫ్ ఆడియన్స్ అసలు సినిమాకి పోకుండా చేసేసారు అని చెప్పేసి కూడా అనిపిస్తుంది భయ్ ఆ ట్రోల్ వల్ల. ఇంకో పక్క వచ్చేసి మనకు చాలా వరకు విశ్వక్సేన్ అన్నని ఈ రేంజ్లో అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఆయన యాటిట్యూడ్తోనే నేను ఎప్పుడు చూశాను. కాకపోతే ఇప్పుడు సారీ చెప్పాలా అని చెప్పేసి కూడా చాలామంది అయితే దానివల్ల ఇది చేస్తున్నారు. దీనివల్లనే ఆయన సారీ చెప్పనందువల్లనే సినిమా పోలేదని కూడా చాలామందికి కొంచెం ఇది ఉంది భయ. అయితే సినిమా బాగుంది అంటే ఎవ్వరు ఏం చెప్పినా కూడా సినిమా సూపర్ హిట్ అయ్యేది, సూపర్గా పోయేది. నేనేమంటున్నానంటే ఒకవేళ మనకు నచ్చలేదంటే సినిమా అందరికీ నచ్చలేదని కాదు, ఒకవేళ నాకు నచ్చలేదంటే అందరికీ నచ్చలేదని కాదు. నాకు ఎందుకో ఆ క్యారెక్టర్ లైలా క్యారెక్టర్ అనేది కొద్దిగా ఇంకొంచెం బాగుంటే బాగుండేనేమో దీంట్లో అనిపించింది. అందుకు నాకు సినిమా బాగాలేదనుకున్నా. ఇంకా చాలామందికి అయితే నచ్చదు, ఇందులో మాత్రం ఎటువంటి డౌటు లేదు. కాకపోతే ఎందుకు వీళ్ళు ఇంత ట్రోల్ చేస్తున్నారు అంటే ఇక్కడ రాజకీయాలను తీసుకొచ్చారు సినిమాలో. దీనివల్ల చాలా వరకు మనకు ట్రోల్ చేయడం అయితే జరిగింది. అయితే విశ్వక్సేన్ అన్న చెప్పారు, ఇందులో రాజకీయాలని ఎంటర్ చేయకండి, నాకు రాజకీయాలకి సంబంధం లేదు, నేను ఓన్లీ సినిమా వరకునే అని చెప్పేసి. కానీ వీళ్ళు అదంతా పట్టించుకోకుండా రాజకీయాలని మధ్యలో కలిపేసి అటు ఇటు చేసి డైరెక్ట్గా సినిమానైతే పడగొడదామని చెప్పేసి చేస్తున్నారు భయ. ఒక్కటి మాత్రం నిజం, సినిమా బాగుండి ఆడియన్స్కి సినిమా నచ్చితే మాత్రం ఎవ్వరు ఆపలేరు. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా కూడా సినిమాని ఆపలేరు, ఎవ్వరు ఏం చేయలేరు. కాబట్టి కొంచెం ట్రోల్ చేయడము అది కొంచెం ఆపితే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను భయ్య. అయితే ఈ విషయం మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేసేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.